Hello everyone, welcome back to our channel. ఇవాళ మనం ఒక డిఫరెంట్ రెసిపీ చేయబోతున్నాం. సో టుడే లెట్స్ మేక్ ఓక్రా చట్నీ, బెండకాయ పచ్చడి అన్నమాట. ఇక మొదలెడదామా? ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు అనేది అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అనేది అయితే మనం యాడ్ చేసుకుందాం. కరివేపాకు అనేది కంటికి ఇంకా జుట్టుకి మంచిది కాబట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే మంచిగా వేపేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం జనరల్గా పోపు వేసుకునేటప్పుడు కావాల్సినవన్నీ అయితే దీనిలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా వేపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసేసుకుందాం. ఇది ఒక ఫైన్ పౌడర్లో అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలు అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయలు మనం కొంచెం నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఎక్కి ఉంటుంది, ప్లస్ బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా యాడ్ చేసుకుంటే చిందకుండా ఉంటుంది. ఇందులోకి మనం పసుపు కొంచెం వేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అనేది అయితే బెండకాయలోకి వెళ్ళేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా నిమ్మరసం అనేది అయితే వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల స్టిక్కీనెస్ అనేది ఏదైతే ఉండదో అది అసలు ఉండదు. అండ్ పులుపు టేస్ట్ కొంచెం రావడానికి చింతపండు అనేది అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ ఓక్రా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. సో మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకొని పల్స్లో పెట్టుకుని ఒకసారి జస్ట్ బ్లెండ్ చేసుకుందాం. అప్పుడు ఏదైతే ఫైన్గా కొంచెం పేస్ట్ అవుతుంది. ఉల్లిపాయలు అనేది అయితే మనకి తినేటప్పుడు తగిలితేనే బెండకాయ పచ్చడికి టేస్ట్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లెండ్ చేసుకోవద్దు. అందుకే పల్స్లోనైతే పెట్టుకొని తిప్పుకోమని అన్నాను. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే. సో మన టేస్టీ యమ్మీ ఓక్రా చట్నీ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇది దోశ, చట్నీ, రైస్ దేనికైనా పర్ఫెక్ట్గా బాగుంటుంది. బాక్సెస్లో పెట్టడానికి కూడా ఈజీ ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ రెసిపీ అనేది అయితే. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్ఫుల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.